మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనకి చంద్రగ్రహణం ఉంది, మహాలయ పక్షాలు ఉన్నాయి, దేవి నవరాత్రులు ఉన్నాయి. సో ఏ విధంగా వీళ్ళకి కలిసి రాబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సింహరాశి కనుక చూసుకుంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక విషయం వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిందండి మొన్న ఉగాది నుంచి. అయితే శుక్రుడు గురువు వల్ల ధన ప్రవాహానికి అంతా బాగానే ఉంది కాబట్టి మిగతా గ్రహాలు కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. అయితే ఈ టైంలో కనుక మనం చూసుకుంటే ఈ యొక్క 7th 7వ తారీఖు ఏదైతే చంద్రగ్రహణం వస్తుందో వీళ్ళకి మోడరేట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే పెద్ద దీనివల్ల వీళ్ళకి లాభం ఉండదు, అలా అనేది పెద్ద నష్టం చేసేది కూడా ఏం కాదు. ఎందుకు కరెక్ట్గా 7వ ఇంట్లో జరగడం వల్ల మనకి ఏం చెప్తారంటే సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ సెప్టెంబర్ మంత్ కూడా వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఒకటి అష్టమ శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళ ఇంట్లో వేరే రాశి వాళ్ళు ధనుసు రాశి కానీ, కుంభరాశి కానీ, మకర రాశి కానీ, మీన రాశి కానీ ఎవరైనా కనుక ఉంటే భార్య భర్త లేదంటే స్పౌస్లో ఎవరికో ఒకరికి ఇది ఉన్న అవి ఉంటే ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అర్జెంటుగా వీళ్ళైతే కన్సల్టెంట్ని ఆస్ట్రాలజీని చూపించుకోండి. హారోస్కోప్ ఈ హారోస్కోప్ వీళ్ళు ఉన్న వాళ్ళు కనుక వేరే వాళ్ళ స్పౌస్ కానీ అది కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ఉంటేనే ఇంట్లో కష్టం, ఇద్దరు ఉంటే ఇంకా, ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. మొన్న రీసెంట్గా ఒకళ్ళు నాకు చేశారు. ఇంట్లో 2 సింహరాశులు 2 మీనరాశులు. ఇంకా అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. అది చాలా టఫ్ అయిన పరిస్థితి. ఎవరు ఎక్కడ ఏం పని ఎలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట. అలా ఉంటుంది. ఒకరికొకరు ఖర్చుకోవటం, ఎవరిది సరిహద్దు కుదరదు. ఇంకా అది ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకేమో 7.5 సంవత్సరం ఉంటుంది ఏలినాటి శని, వీళ్ళకేమో 2.5 years ఉంటుంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది. అది ఇంకా ఈ 2 yearsలో ఏదైనా జరగచ్చు. అందుకని వీళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళని తొందరగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అయితే ఈ సందర్భంగా చూస్తే మనం సెప్టెంబర్ మంత్ వీళ్ళకి ఒక సామాన్య మంతంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అందులో పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే ఏమీ లేవు. ధన ప్రవాహం మాత్రం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని అష్టమ శని ఉంది కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. బట్ ఈ 2 దెబ్బకిచ్చా మిగతా విషయాలు అన్ని విషయాలు నార్మల్గా సామాన్యంగా ఉంది. గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అనుకూలం అని చెప్పలేం, నార్మల్గా ఉందని మనం చెప్పుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూస్తే వీళ్ళకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టోటల్గా టా అంతా మా అంతా ఉన్న అక్షరాలంతా కూడాను మనకి సింహరాశిలో ఉంటారని మనం గమనించుకోవాలి. మనం గ్రహ స్థితి సంచారం కనుక చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు వీళ్ళకి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. అంటే ఇలా రాశిలోనే ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక మంచిదని మనం చెప్పుకోవాలి. 2వ ఇంట్లో మనకి సూర్యుడు ప్లస్ బుధుడు ఉన్నారు. సూర్యుడు కొంచెం అంత మంచి పని ఏం కాదు, కానీ బుధుడు వచ్చేటప్పుడు మంచి చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి. మనకి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి తులారాశిలో ఉన్నారండి. 3వ స్థానంలో కుజుడు ఉన్నారు. అంటే మూడో ఇంట్లో కుజుడు మంచి చేస్తారు. శని వీళ్ళకి అష్టమ శని ఇస్తూ ఉన్నారు. గురువు వీళ్ళకి ధన ప్రవాహాన్ని అయితే ఈ రాశి వాళ్ళకి ధనం ఏదో విధంగా వస్తూనే ఉంది. కానీ ఈ ఒక్క 1 month ధన ప్రవాహానికి ఆటంకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గమనించుకోవాలి. అంటే 2 పెద్ద గ్రహాలు అనుకూలంగా లేవు, మిగతా చిన్న గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఒక నార్మల్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న కాన్సెప్ట్ చూస్తే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల స్థాననాశనం, ధనచ్ఛేదం, అర్ధక్షయం, అర్ధప్రాప్తి అని చెప్తారు. అంటే ఉన్న హౌస్ ఫస్ట్ 15 daysలో వీళ్ళది ఒక పదవి కానీ పోస్ట్ కానీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనం అర్ధప్రాప్తి, డబ్బు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ధనం వస్తుంది, ధనం పోతుంది. తర్వాత స్థానం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అష్టమ శని ఉండడంతో ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళకి వస్తూనే ఉంటుంది. అది కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం. 15th తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనము, ధనలాభం, శ్రేయం, అఖిల విషయభోగం. సో వీళ్ళకి ఎగ్జాక్ట్లీగా 15th తర్వాత మళ్ళీ ధన విషయంలో అంతా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఒక ఏమంటారు, ఈ దారి వెళ్ళాలి అని మనం అనుకోండి. ఇదేమో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇదేమో చక్కగా ఉంటుంది. ఇక్కడ మన బుద్ధి, విచక్షణ జ్ఞానం మనకు చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గం, వక్ర బుద్ధి వస్తుంది.
సో 2 మార్గాలు ఉన్నప్పుడు ఇటే మంచి మార్గం అనుకున్న చెడు మార్గం ఎందుకు అనుకున్నా అది అగైన్ మీ ఇంట్యూషన్ బట్టి ఉంటుంది. ఈ మాస ఫలితం మీరు చక్కగా డెసిషన్ తీసుకుంటే చక్కగా ఉంటుంది. సరైన డెసిషన్ తీసుకోకపోతే అది కూడా మీతోనే ఉంటుంది. గ్రహాలు అయితే మీకు న్యూట్రల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపం, శిరోవెద, నిష్ఫలం, కృషి, వాణిజ్య, వెత్తరాశిగతో రవి అని చెప్తారు. అంటే హీనత్వం, నీచ బుద్ధి వస్తుందంట. ఏదో తప్పుడు పనులు చేసేద్దాం, ఎవరు చూసారని స్మార్ట్గా ఉండటం. దుర్మార్గుల సహవాసం, పొయ్యి దుర్మార్గులు వాడి పక్కన కూర్చుంటాం. తర్వాత వాడేమైనా వరకు ఉంటాడా, గిల్టీనెస్ ఫీల్ అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, తలనొప్పులు వచ్చేస్తాం. తర్వాత ఏదో వృధాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం. చూడండి, ఒక దుష్టి దగ్గర పోతే లిస్ట్ అంతా ఇవే వచ్చేస్తాయి. వ్యాపారాల నష్టం, చేయాల్సిన పని చేయక దుష్టుడి పక్కన కూర్చుంటే వ్యాపారాల నష్టం నాకు ఎక్కడ వస్తుంది. ఫైనల్ ఏం మిగులుతుందంటే ఇతరులచే మోసగించబడటం. అందుకని జడ్జిమెంటల్, వివేక వైరాగ్యం ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు అని మనం చెప్తుంటారు. ఒకటి వివేకం ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు. రెండోది వైరాగ్యం, ఎప్పుడు కొన్ని బ్యాడ్ థింగ్స్ని వదిలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రెండు ఉంటే, అందుకని సింహరాశి వాళ్ళకి కష్టపడాలా లేకుంటే సుఖపడాలా అనేది మీ చేతిలోనే ఉంది. పైన ప్లానెట్స్ చూస్తూ ఉంటారు అనమాట. మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. దే ఆల్సో సపోర్ట్. మీరు డెసిషన్ తీసుకుంటే ఆ సైకిల్ అంతా బేర్ చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ డెసిషన్ తీసుకుంటే కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో. ఇది వద్దు, అటు పోదాం అనుకుంటే అట్లానే ఉంటుంది రిజల్ట్. ఇంకొకటి, ఇది సూర్యుడు ఇచ్చే రిజల్ట్. అయితే కుజుడు మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారండి. కుజుడు వీళ్ళకి 3వ హౌస్లో ఉండటం వల్ల ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ గుడ్ రిజల్ట్ ఇస్తారండి. ఎలా అంటే చాలా పవర్ఫుల్. విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, తృతీయ స్థానకే కుజే అని చెప్తారు. అంటే ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు, వస్త్రలాభము, ధనలాభము అన్ని విషయాలు బాగుంటుంది అని చెప్తారు. అంతేకాకుండా 6వ ఇంట్లో దృష్టి ఉండడం తోటి ధన ప్రవాహం ఉంటుంది, సక్సెస్ వస్తుంది. ఎవరి మీదైనా కానీ అనుకున్న పనులు అనుకున్న విధంగా, మనకి అప్పులకు సంబంధించి కానివ్వండి, రుణాలు, డబ్బులు ఆగిపోయిన, బ్లాక్ అయిన వీటి విషయంలో చాలా అనుకూలంగా పాజిటివ్గా ఉంటుంది. 10వ ఇంట్లో దృష్టి ఉండడంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రోగ్రెస్, గ్రోత్ ఉంటుంది. కుజుడు చాలా బాగా యోగ్యతను ఇస్తుందని చెప్పుకోవాలి. కుజుడితో పాటు శుక్రుడు 1st హౌస్తో ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటే మనకి అర్ధలాభాచ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభాశ్యాత్ కుజునికి భృగునందని అంటే శుక్రుడు కనుక 1st హౌస్లో ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఏ విధంగా, ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. పరస్త్రీ సంగమం అంటే వేరే వాళ్ళతో, లేడీస్తో మాట్లాడటం. జెంట్స్ అయితే ఇన్ కేసు లేడీస్ అయితే వేరే వాళ్ళతో, జెంట్స్తో, అలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడటం, డిస్కషన్ చేసుకోవటం, సరదాగా హాయిగా ఉండటం లాంటివన్నీ జరుగుతుంటాయి. అంతేకాకుండా యత్న కార్యార్థ లాభస్యాత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా కనుక పని కనుక చేస్తే అందులో లాభం ఉంటుంది. యత్నం, ప్రయత్నం కనుక చేసుకుంటే బాగుంటుందని మనకు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే శుక్రుడు, కుజుడు ఇద్దరు బాగా యోగ్యతనిస్తున్నాడు వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం పార్షులకు ఇబ్బంది పెట్టినా, బట్ అది కూడా సూర్యుడు న్యూట్రల్ 50-50గా ఉన్నాడు. మిగతా అంతా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా ఈ రాశిలో ఎలాంటి నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో నక్షత్రం మఖా, పూర్వ పాల్గొన, ఉత్తర పాల్గొనే నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. నెగిటివ్ సైడ్ చూసుకుంటే వీళ్ళకి నాశనము, కలహము అంటే గొడవలు అవుతాయి. ఇక్కడ నాశనం అంటే వాళ్ళు అంతకుముందు తనబెట్టిన పనిలో ఎక్స్పెక్టేషన్ విధంగా రిజల్ట్ ఉండదు. అంతే కదా, మన 10 రూపీస్ 10 రాదు, షార్ట్ ఫాల్ పడుతుంది. దీన్ని నాశనం అంటారు. ఇది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 4వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది, సౌఖ్యం ఉంటుంది, మృష్ట అన్నము, చక్కగా భోజనం అంతా చేస్తుంటారు, పార్టీల్లో, ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఐశ్వర్యవంతంగా ఉంటారు. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే నాశనము, ఏదో ఒక అనుకున్న పనులు, అది కూడా సెప్టెంబర్ 1st వీక్లో అనుకోని విధంగా ఒక కార్యక్రమంలో ఏదో ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి. తర్వాత నెగిటివ్ సైడ్లకి ఎక్కువగా డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి నాశనము, కలహము, మృత్యుభయము, నాశనం కూడా చూపిస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ పర్టికులర్గా ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు? సో సింహరాశి వాళ్ళకి పరిహారాలు మనం చూసుకుంటే, ఫస్ట్ వాళ్ళు మన ఇద్దరం కలిసి ఈ ఛానల్లో ఇది వీడియో విని మళ్ళీ అవి చూస్తున్న వాళ్ళు ఉన్నారండి. బ్యాక్ అండ్ అవి కూడా వస్తుంది. మీరు చెప్తున్నామండి, మీరు చెప్పారు కదండి ఆ ఛానల్లో, మళ్ళీ అది కూడా చూసామండి. ఒకళ్ళైతే ఏమండి ఈ వీడియో పర్టికులర్ సింహరాశి వాళ్ళే, సో ముందుగా చూసింటే డబ్బులు మేము సేవ్ చేసుకుని ఒకళ్ళు ఫోన్ చేశారండి, 80 లక్షలు పోగొట్టుకున్నారంట.
పెద్ద అమౌంట్ కాదండి, అది 80 లక్షల లైఫ్ టైం ఎర్నింగ్. అది ఇంత డబ్బులు పోగొట్టుకున్నామండి. నేను ఫోన్ చేసి సింహరాశి అనగానే ఇలా జరిగిందంటే ఏమండి, ఫస్ట్ నాది పోయి ఒకసారి ఉగాది రాశి ఫలాలు చేసామండి ఇదే ఛానల్లో చూసుకోమని చెప్పానండి. చూసుకొని మళ్ళీ 15-20 మినిట్స్లో ఫోన్ చేశారు. వాళ్ళు అన్నారు, ఏమండి ఈ వీడియో మేము చూసి ఉంటే డబ్బులు పోగొట్టుకునే వాళ్ళం కాదండి. భలే చెప్పారండి, కరెక్ట్గా అందులో చెప్పినది ఏంటంటే వితిన్ డౌన్ టు 6 months కూడా కాల. అందుకని మనం చేసిన ఉగాది రాశి ఫలాలు చాలా ఆథెంటిక్గా, చాలా సోర్స్గా చేసాం. ఈ రాశి వాళ్ళు 1-10 సార్లు ప్రతిసారి చెబుతూనే ఉంటాం మీకు. అందులో చాలా టిప్స్ ఉన్నాయి, చాలా పరిహారాలు కూడా మనం అందులో డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందులో ఉన్నాయి. ఇంకొకసారి ఈ రాశి వాళ్ళు ఫస్ట్ అది చూడండి, ఆ పరిహారాలు చేయండి. ఇప్పుడు ఈ సందర్భంగా మనం చూసుకుంటే వీళ్ళకి ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదండి. మనకు రిసోర్సెస్ ఫుల్గా ఉంటాయి, మనం కనెక్ట్ అవ్వటం అనేది మన చాయిస్. కుబేరు పాశుపత అభిషేకం, విశేష లక్ష్మీ హోమం, ఇంకా చాలా రకరకాలైన లక్ష్మీ హోమాలు ఉన్నాయండి ధనానికి సంబంధించిన. అది ఒకటి చేయించుకోవాలి. రెండోది, వీళ్ళు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావడానికి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవాలి. తర్వాత శని గ్రహానికి విశేషంగా జపాలు చేయించుకోవాలి. వీటితో పాటు ఇంకా ఎవరైనా కనుక ఏమైనా వాళ్ళ చుట్టూ కనుక ప్రాబ్లం ఉండి బ్యాడ్ ఆరాగా ఉంటే, వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా కనుక అనుకున్న సంఘటన జరుగుతూ ఉంటే మహామృత్యుంజయ హోమం చేయించుకున్నా, చండీ పారాయణం చేయించుకున్నా కానీ, చండీ హోమం చేయించుకున్నా వీళ్ళకి అన్ని విధాల రక్షణ ఉంటుంది. భార్యాభర్తలు ఈ రాశి వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఒకసారి ఇంట్లో ఈ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళ అందరూ హారోస్కోప్ చెక్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.